రక్తదానం చేయడం వల్ల ముగ్గురికి ప్రాణదానం జరుగుతుందని 3 నెలలకు ఒకసారి ఆరోగ్యంగా ఉన్నవారు రక్తదానం చేయవచ్చని ఏలూరు జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి శ్రీ ఎన్వీఆర్ వరప్రసాద్ తెలిపారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ భద్రతా మాసోత్సవాలలో భాగంగా శనివారం ఏలూరు రీజనల్ మేనేజర్ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడమైనది. రెడ్ క్రాస్ సంస్థ రక్తాన్ని సేకరించారు. ఈ సందర్భంగా ఆర్ఎం వరప్రసాద్ మాట్లాడుతూ సామాజిక దృక్పథంతో రక్తదానం చేసిన ఆర్టీసీ ఉద్యోగ కార్మిక సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. రెడ్ క్రాస్ సంస్థ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్ఎస్ఆర్కే వరప్రసాద్ మాట్లాడుతూ తలసేమియా వ్యాధిగ్రస్తులైన వారికి ప్రతి వారం రక్తాన్ని అందించడం జరుగుతుందన్నారు. ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్న ఏపీఎస్ఆర్టీసీ వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఈ రహదారి భద్రతా మాసోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నకి చెప్పడం సంతోషిస్తున్నాను. దీనిలో మన ఏలూరు జిల్లాలో ఉన్న మన 3 డిపోల నుంచి ఏలూరు, జంగారెడ్డిగూడ, నూజివీడు డిపోల నుంచి అధిక సంఖ్యలో దాదాపు మా ఎక్స్పెక్టేషన్ అయితే మోర్ దాన్ 100 ఎంప్లాయీస్ వచ్చి బ్లడ్ ఇవ్వడానికి ప్రిపేర్ అవుతున్నారు. దీన్ని మన రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. సో ముఖ్యంగా ముందు నేను మా రక్తదానం సంబంధించిన ప్రయోజనాలు రెడ్ క్రాస్ వాళ్ళు చెప్పినప్పటికీ కూడా ముందుగా ఈరోజు రక్తదానం ఇవ్వడానికి వస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి ఎంప్లాయీకి కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి రక్తదానం ఈ ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేస్తున్న రోటరీ క్లబ్ తెలియజేసుకుంటూ అందరూ వ్యక్తులు కూడా రక్తదానం అనేది అనే పర్సనల్ బాధ్యతగా లేదా సామాజిక బాధ్యత తీసుకోవాలని రెగ్యులర్గా రక్తదానం చేస్తూ సమాజానికి ఆ విధంగా కూడా ఎంతో కొంత సేవ చేయాలని కోరుకుంటూ మరొకసారి రక్తం ఇచ్చిన అందరూ కూడా అభినందన తెలియజేస్తూ మా డిప్యూటీ గారి ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా హెడ్ క్వార్టర్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యం జరుగుతున్న ఈ రక్తదాన శిబిరానికి ఇచ్చేసిన రక్తదాత అందరూ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు కృష్ణప్రసాద్, ఏడీసీ నూజివీడు డిపో. నేను రీసెంట్గా జనవరి 15న ఎయిమ్స్ హాస్పిటల్లో 60 సార్లు రక్తదానం చేయడం జరిగింది. ఇది 34 సంవత్సరాల వయసు మొదలుపెట్టాను. మా స్నేహితులు ఎవరైతే ఉన్నారో నూజివీడులో నాకు హెల్ప్ చేసిన కుటుంబం ఉంది. వారి తల్లికి రక్తం వస్తుంది. ఆ రోజున ఒక రోజులు తిరిగిన ఆర్టీసీలో నా మిత్రులు ఒక్కరు కూడా కనీసం రక్త పరీక్ష చేయించుకోవడం కూడా ముందు రాలేదు. అవగాహన లేకపోవడం కారణం. ఆ విషయం నాకు మొట్టమొదటిసారిగా అర్థమైంది. ఆ రోజు ఎవరు రక్తం ఇచ్చారో ముందు రాక మా కళ్ళ ముందు మా స్నేహితుల తల్లి చనిపోయింది. ఆ సందర్భంలో మాకు చాలా బాధ అనిపించి అప్పటి నుంచి నేను ఇవ్వడం మొదలుపెట్టాను. ఇచ్చి ఎవరికైతే ఇచ్చానో వాళ్ళని మోటివేట్ చేసుకుంటూ అలా ఈ క్రమంలో నూజివీడు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో దాదాపుగా ఈ 26 సంవత్సరాల్లో సుమారుగా కొన్ని వేల మందికి బ్లడ్ ఇవ్వడం జరిగింది. కొన్ని వేల మంది మోటివేట్ చేయడం జరిగింది. ఇప్పటికీ నూజివీడులో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నాము. అలాగే ఈ సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. మరి రక్తం ఇవ్వడం వల్ల ఎటువంటి నీరసం ఉండదు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనం ఇచ్చినటువంటి రక్తం ఏదైతే ఉందో 350 మిల్లీలీటర్లు తిరిగి 3 రోజుల్లో రీజనరేట్ అవుతుంది. అలాగే 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఎవరైనా సరే నిర్బంధ రక్తదానం ఇచ్చి ఆడైనా మగైనా సరే, అలాగే ఏదైతే మన రక్తం 72 గంటలు రీజనరేట్ అవుతుందో అయితే దాంట్లో ఉన్నటువంటి హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ మొత్తం స్టిమ్యులేట్ అవ్వడానికి కనీసం 3 months టైం పడుతుంది. సో ఒకసారి రక్తదానం చేస్తే తిరిగి 3 నెలల తర్వాత నిర్బంధం చేయవచ్చు. రక్తదానం అనేది ఒక వ్యక్తిగత బాధ్యత కాదు, ఇది ఒక సామాజిక బాధ్యత. తప్పనిసరిగా ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన దగ్గర ఉన్నటువంటి రక్తనిధి కేంద్రాలకి తప్పనిసరిగా మనకు అవకాశం ఇచ్చినప్పుడు తప్పనిసరిగా మనం రక్తదానం చేయాలి. రక్తదానం చేయడం అనేది మనం ఎవరికో సేవ చేయడం కాదు, అది రక్తదానం చేయడం అనేది మన యొక్క సొంత బాధ్యతగా సమాజ బాధ్యత ఫీల్ అవుతుంది. అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ఆర్ఎం గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ రోజున మన ఆర్టీసీ వారు, డైరెక్టర్ గారు, మేనేజర్ గారు అందరూ కూడా కలిసి రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా మరి మాకు బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు. ఇలాగే మెడికల్ క్యాంప్ కూడా కండక్ట్ చేద్దాం అనుకున్నాము. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు ఈ సంవత్సరం కాదు, కింద సంవత్సరం కూడా మేనేజర్ చేయించారు. సో బ్లడ్ ఇవ్వడం వలన మీరు బ్లడ్ అనేది మనం ఎక్కడో కొనుక్కునేది కాదు, ఇది తయారు చేసేది కాదు. కాబట్టి బ్లడ్ ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి ఇవ్వాల్సింది తప్ప ఇది వేరే రకంగా రాదు. కాబట్టి మరి మీరు సహృదయంతో బ్లడ్ ఇచ్చినందుకు మరి యాక్చువల్గా ఆ బ్లడ్ని మేము 3 భాగాలు చేసి యాక్సిడెంట్ అయిన వాళ్ళకి, గర్భిణీ స్త్రీలకి, ప్లస్ ఇంకా రక్తం తయారు కాని వాళ్ళకి, కొంతమందికి తలసీమియా అనే ప్రాబ్లం వచ్చి అసలు రక్తం తయారు కాదు, వాళ్ళకు కూడా మేము ఎవ్రీ వీక్ ఫ్రీగా ఇస్తున్నామండి. సో ఈ సందర్భంగా మరి ఈ పురస్కరించుకొని మరి ఆర్టీసీ వారికి ధన్యవాదాలు చెబుతూ ఇంత ఇతోధికంగా ఇంత ఆప్యాయతతో మానవతా దృక్పథంతో బ్లడ్ ఇస్తున్నందుకు చాలా సంతోషపడుతూ ఇలాంటి మన కార్యక్రమాలు ఇంకేంగా చేయాలని ఆశిస్తూ
ఈ బ్లడ్ యొక్క ఇంపార్టెంట్ చెప్పాం కదా. ఈ బ్లడ్ ఇవ్వడం వల్ల మీకు నష్టమేమి ఉండదు. ప్రతి 3 నెలలకు ఒకసారి మీరు ఇచ్చిన ఇవ్వకపోయినా ఆర్బీసీ చచ్చిపోతుంది. సో అదే మీరు మాకు ఇచ్చారనుకోండి, మీరు 3 ప్రాణాలని ఒక యూనిట్ ద్వారా బతికించిన వాళ్ళు అవుతారు. సో కారణం కూడా చెప్పాను, ఎవరెవరికి ఇస్తున్నాము. అట్లాగే ఇట్లాంటి క్యాంపులు ఇంకా పెట్టాలని మరి ఇంత చేస్తున్నందుకు మేనేజర్ గారిని, మీరు వరప్రసాద్ గారిని అభినందిస్తూ చాలా చాలా థ్యాంక్స్ చెప్తూ, ఇంకా ఇలాంటి కనెక్షన్ చేస్తూ మరి ఇంకా 3-4 రోజులు మేము ఒక బ్లడ్ మన మెడికల్ క్యాంప్ కూడా పెడతామని చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.